రైతులు పండించే పంట జంతువుల నుంచి కానీ పక్షుల నుంచి కానీ ఎక్కువగా నష్టం జరుగుతూ అవి పాడు చేస్తూ కూడా పంట నష్టం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల కూడా ఎక్కువగా రైతులు నష్టపోతుంటారు. అలాంటి పరిస్థితులను అధిగమించేందుకు నూతన పరికరాలను కూడా ఈ బెంగళూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న మేళాలో ఇక్కడ ప్రదర్శనకు ఉంచడం జరిగింది. మనం ఒకసారి చూడొచ్చు, ఇది మొత్తం కూడా సోలార్ ద్వారా పనిచేస్తుంది. ఈ సోలార్ ద్వారా మనము ఏదైనా ఒక ప్రాంతంలో ఫిక్స్ చేస్తే సౌండ్ చేయడం కానీ, అట్లాగే మనం ఎంపిక చేసిన సౌండ్స్ మైక్ ద్వారా రావడం కానీ, లేదా కెమెరా కూడా ఉంటుంది. దీనికి కెమెరా నుంచి కానీ ఆ ల్యాండ్లో ఏదన్నా వచ్చి పంట మీద జంతువులు కానీ లేదా పక్షులు కానీ వచ్చే పరిస్థితుల్లో ఆటోమేటిక్గా ఇదే మొత్తం కూడా పనిచేస్తూ వాటిని తరిమే విధంగా సౌండ్స్ అయితే కూడా చేస్తుంది. మనం ఒకసారి దీని గురించి తెలుసుకుందాము. సార్ చెప్పండి, ఇది ఏ విధంగా పనిచేస్తుంది, దీనివల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుంది? సార్, ఇది సోలార్ ఆపరేటెడ్ బర్డ్ స్కేరర్. అంటే మనం మెక్కేజోళ ఇలాంటి ఫీల్డ్ క్రాప్స్లో మనము ಯಾವುದೇ ప్రాణి పక్షి వచ్చినా కూడా సో దాన్ని కెమెరా ముఖాంతరం డిటెక్ట్ చేసేసి సౌండ్ క్రియేట్ చేస్తుంది. ఆ సౌండ్కి అక్కడ ಯಾವುದೇ ಒಂದು ప్రాణి పక్షి ఉన్నా కూడా ఆ సౌండ్కి పారిపోతాయి అక్కడి నుంచి. ఇది మొత్తం కాస్ట్ ఎంత ఉంటుంది సార్? ఎంత విస్తీర్ణంలో ఇది పెట్టుకోవచ్చు? బేసికలీ ఇది జీకేవికే అండర్ పీజీ రీసెర్చ్ ప్రాజెక్ట్లో చేసింది వరకు. ఇక్కడ మనకి కాస్ట్ ఎస్టిమేషన్ వచ్చేసి 5,000 రూపీస్ అయింది సార్. ఇక్కడ 5,000 రూపీస్. ఓకే, ఎవరైనా రైతులు ఇంట్రెస్ట్ ఉండి కొనుక్కోవాలంటే ఎక్కడ దొరుకుతుంది? దీని ఎంత విస్తీర్ణం, అంటే ల్యాండ్లో ఎంత విస్తీర్ణంలో ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది? ఈ సౌండ్స్ కానీ ఎంత దూరం వరకు వినిపించింది? సార్, ఇది మీరు ఫీల్డ్ ఒక సెంట్రల్లో పొజిషన్స్లో పెట్టుకుంటే నియర్లీ ఒక 4 to 5 acres కవర్ చేస్తుంది. సౌండ్ అబ్జర్వ్ చేస్తుంది, అంటే వినపడుతుంది. నెక్స్ట్ దీన్ని ఏమన్నా మీరు పర్చేస్ చేయాలంటే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము. సో ఇది జీకేవికేలో మనకి ఒక రీసెర్చర్ ఉంది. ఆ రీసెర్చర్స్ ముఖాంతరం మీరు కొనుక్కోవాలంటే అక్కడ వాళ్ళతో కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, ఇది అంటే సోలార్ ద్వారా ఉంటుంది కదా, కంటిన్యూస్గా సౌండ్ వస్తూనే ఉంటుందా? మనం ఒకసారి ఫిక్స్ చేస్తే టైమింగ్స్ అలా ఏమన్నా సెట్ చేసుకోవచ్చా? ఇక్కడ ఫుల్ బ్యాటరీ ఛార్జ్ అయిన తర్వాత 6 hours కంటిన్యూస్గా రన్ అవుతుంది. సో ఆటోమేటిక్గా నెక్స్ట్ మీరు ఛార్జ్ పెట్టాల్సి వస్తుంది. సోలార్ ఉన్నట్టుగా కంటిన్యూస్గా సోలార్ ముఖాంతరం ఛార్జ్ అవుతూనే ఉంటుంది. సపోజ్ వింటర్లో కానీ సండేస్ లేకుండా ఉన్నాడు కానీ అప్పుడు మీరు ఛార్జ్ పెట్టుకోవాల్సి వస్తుంది. డే టైమ్స్ మాత్రం వర్క్ చేస్తుంది. అంటే కెమెరా ఏదన్నా ప్రాణి పక్షి వచ్చినా కూడా ಅಥವಾ మనుషులు ఎవరన్నా ఫీల్డ్లో పారాడినా కూడా దాన్ని డిటెక్ట్ చేస్తుంది కెమెరా. సో డిటెక్ట్ చేసి ట్రాన్స్మిటర్ ముఖాంతరము మనకి డిస్ప్లేకి ట్రాన్స్మిట్ చేస్తుంది. నెక్స్ట్ ట్రాన్స్మిట్ అవుతానే నెక్స్ట్ మనకి సిగ్నల్ స్టార్ట్ అవుతుంది. సిగ్నల్ స్టార్ట్ అయ్యి సౌండ్స్ జనరేట్ అవుతుంది. మేము ఇక్కడ మెమరీ కార్డ్ ఫిక్స్ చేస్తాము. డిఫరెంట్ సౌండ్స్లో ఫిక్స్ చేస్తాము. రికార్డెడ్ మెమరీ కార్డ్ ఫిక్స్ చేస్తాం. సో అది ఎవరిని డిటెక్ట్ చేసిన తర్వాత ఆ సౌండ్ స్టార్ట్ అవుతుంది సార్.